ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా కీలకమైన అంశం. ఎన్నికల నేపథ్యంలో ఈ అంశం చుట్టే రాజకీయాలు లేదంటే ఎన్నికలకు సంబంధించి కీలకమైన అంశంగా మారనుంది. ఈ నేపథ్యంలో రాహుల్ రాకతో కాంగ్రెస్ శ్రేణులో ఒక ఉత్సాహం వస్తుంది. ప్రస్తుతం మనతో పాటు పార్టీ సీనియర్ నేత ఎంపీ కేవీపీ ఉన్నారు, కేవీపీ రామచంద్ర గారు. సార్ చెప్పండి, ఇప్పుడు స్పెషల్ స్టేటస్ అనేది చాలా కీలకమైంది. కాంగ్రెస్ గతంలో హామీ ఇచ్చింది పార్లమెంట్ వేదికగా, కానీ చట్టంలో దాన్ని పెట్టలేకపోయింది. దాని ఫలితంగా ఇప్పటికి కూడా స్పెషల్ స్టేటస్ ని సాధించుకోలేని పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఈ విషయం మీద నేను అనేక సార్లు పార్లమెంట్లో చర్చించాం. వివిధ రూపాల్లో పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ రిజర్వేషన్ ద్వారా, షార్ట్ నోటీస్ డిస్కషన్స్ ద్వారా, కాలింగ్ అటెన్షన్స్ ద్వారా గత 4.5 సంవత్సరాలుగా నా శక్తి వంచన లేకుండా ప్రతి సెషన్లోనూ దీని గురించి చర్చకు వచ్చేట్టుగా చేశాం. చాలా చక్కగా విభజన చట్టంలో లేకపోయినా దాన్ని గురించి మన్మోహన్ సింగ్ గారు ఫిబ్రవరి 28, 2014 చేసిన ప్రకటనలో పార్లమెంటు వేదికగా ఆయన మిగతా పక్షాలన్నిటి యొక్క మద్దతుతో, వారి యొక్క అంగీకారంతో 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళని ప్రతిపక్షాలని కోరుతూ ఉండగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ని హౌస్ ఆమోదించిన తరువాతే ప్రత్యేక రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడింది. దాంట్లో ఏ విధమైన అనుమానాలు లేవు. ప్రత్యేక హోదా గురించి సభ అనుమతి పొందిన తర్వాతే సభ ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా తీర్మానం చేసింది. సో దీంట్లో ఏ విధమైన రెండో అభిప్రాయానికి తావులేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే. ఇది భారతదేశం రాజ్యాంగం పార్లమెంట్ సాక్షిగా ఆమోదించింది. దీని గురించి వేరే రకమైన చర్చలకి అవకాశమే లేదు. పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి కూడా చాలా ఫోకస్ చేసుకుని మీరు మీ కార్యక్రమాలు సాగాయి. పోలవరం కోసం మీరు పాదయాత్ర కూడా చేశారు. ఈ వేదికగా అంటే ఈ ఎన్నికల నేపథ్యంలో రాహుల్ పర్యటన సందర్భంలో పోలవరానికి సంబంధించి కూడా ఏమైనా స్పష్టత కాంగ్రెస్ ఇస్తుందా? ప్రతిదానికి ఒక సందర్భం, ఒక సమయం, ఒక స్థలం ఉంటాయి. ఇక్కడ ఈవేళ రాయలసీమ సమస్యల మీద, ప్రత్యేక హోదా మీద, ముఖ్యంగా ప్రత్యేక హోదా మీద రాహుల్ గాంధీ గారు ప్రసంగిస్తారు. మన ప్రాంతానికి వచ్చినప్పుడు కిందటి సంవత్సరం నేను మొన్న కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో విజయవాడలోను హైదరాబాద్లోనూ కూడా అది చూపించడం జరిగింది. రాహుల్ గాంధీ గారి ప్రసంగం. వారు గుంటూరు వచ్చినప్పుడు గుంటూరులో దీని గురించి 7-8 నిమిషాలు ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. పోలవరం అనేది ఖచ్చితమైన జాతీయ ప్రాజెక్టు, పోలవరాన్ని మేము నిర్మించి తీరుతామని చెప్పారు. అది కిందటి సంవత్సరం మన ప్రత్యేక హోదా గురించి గుంటూరులో మీటింగ్ జరిగినప్పుడు పోలవరం గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించి సవివరంగా తెలియజేశారు. సో ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎన్నికల సంఘారం పూరించే ప్రయత్నంగా భావించవచ్చా రాహుల్ రాకని? ఖచ్చితంగా ఇది దీంతో మొదలు పెట్టబోతూ ఉన్నారు. సో అంటే రాహుల్ రాక నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక ఉత్సాహం వస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనుకోవచ్చు. నువ్వు ప్రత్యక్ష సాక్షివి, నువ్వు చెప్పాలి ప్రజలకి ఎంత ఉత్సాహం, ప్రజలు ఉత్సాహంతో ఉరుకులు ఎత్తుతున్నారు చూడండి అని మీరు అనాలి, నువ్వు అనాలి. కానీ ఒక పార్టీ మనిషి కింద నేను చెప్తే రాహుల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి మనం చూసాం. ఈసారి ఎంతవరకు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి? చాలా వరకు నిర్ణయాత్మక శక్తిగా కాంగ్రెస్ పార్టీ మారుతుంది. ఇది ప్రధానంగా ఎన్నికల శంఖారావంగా కాంగ్రెస్ వర్గాలు భావిస్తా ఉన్నాయి. పోలవరం సంబంధించిన అంశాలు ప్రస్తావించే పరిస్థితులు రాయలసీమ గడ్డ మీద రావడంతో రాహుల్ గాంధీ అటువైపు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిన తర్వాత పోలవరం గురించి మాట్లాడే అవకాశం ఉంటుందంటారు. ప్రధానంగా స్పెషల్ స్టేటస్ మీద ఫోకస్ చేసుకుని రాహుల్ ప్రసంగం ఉండబోతోంది అనేది కేవీపీ రామచంద్ర చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనోహర్తో రెహానా NTV ఇన్ కర్నూలు.